అయితే ఈరోజు ప్రధానంగా పాత్రికేయ మిత్రులు కూడా గమనించాలి. గతంలో వైఎస్ఆర్కు ఒక ఆత్మ ఉండేది. ఆ ఆత్మనే రాష్ట్ర ప్రభుత్వాలను, సంస్థల్ని, వ్యవస్థల్ని అన్నిటిని కూడా శాసించేది. ఇవాళ ఆత్మ వైఎస్ఆర్ ఆత్మ వచ్చి కేసీఆర్ని ఆవహించింది. కేవీపీ రామచంద్రరావు అనే వైఎస్ఆర్ ఆత్మ ఈరోజు ఈ రాష్ట్ర సర్కారును నడుపుతున్నది. ఈరోజు ఈ రాష్ట్ర సర్కారులో జరుగుతున్న ప్రతి నిర్ణయం, ప్రతి అధికారి బదలాయింపులు, అధికారుల నియామకాలు ఈరోజు కేవీపీ రామచంద్రరావు గారి కనసాగలలో జరుగుతున్నది. రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేసి జలగల్లాక కమిషన్లు పీల్చుకొని పిప్పి చేసిన కేవీపీ రామచంద్రరావు ఇవాళ కేసీఆర్ పక్కన చేరి కొత్త ప్రాజెక్టులకు తెరలేపి టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు కొట్టడానికి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వంలో తెరలేపిండ్రు. ఈరోజు కేసీఆర్ ఏవైతే ఆయన మేనిఫెస్టోలో వాటర్ గ్రిడ్ లేదు, నిజంగానే అపూర్వమైన పథకం అయితే, కేసీఆర్ గారు అపర బ్రహ్మ అయితే మేనిఫెస్టోలో ఎందుకు వాటర్ గ్రిడ్ పెట్టలేదు? వాటర్ గ్రిడ్ మేనిఫెస్టోలో లేని తీసుకొచ్చి కేసీఆర్ బినామీ కంపెనీకి కట్టబెట్టడానికి 40,000 కోట్ల రూపాయల వాటర్ గ్రిడ్లు టెండర్లు